ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా సినిమా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి అమరావతి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందా? త్వరలో అక్కడ 2 పెద్ద ఈవెంట్స్ కు ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్నేహితుడు రజనీకాంత్ వచ్చాడు. ఈ సందర్భంగా బాలయ్య సూపర్ స్టార్ కు స్వాగతం పలకగా మోడీ కలిసి ముచ్చటించాడు. చూస్తుంటే రజనీకాంత్ ఈ నెల 23న మరోసారి అమరావతి వచ్చే అవకాశం ఉంది. కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 23న అమరావతిలో చేయాలని నిర్మాత అశ్విని దత్ ప్లాన్ చేశాడు. భారీ తారాగణం అమితాబ్, ప్రభాస్, దుల్కర్, దీపిక, దిశాతో కల్కి రూపొందింది. అమరావతిలో జరిగే ప్రీ రిలీజ్ కు ముఖ్య అతిథులుగా రజనీకాంత్ తో పాటు చంద్రబాబు కూడా వస్తారని సమాచారం. చంద్రబాబుతో మంచి అనుబంధం ఉన్న అశ్విని దత్ అమరావతిని ప్రోత్సహించే క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్కడే పెడుతున్నారట. కల్కి ప్రీ రిలీజ్ తో అమరావతిలో సినిమా సందడి మొదలు కానుంది. బాలకృష్ణ, బోయపాటి సినిమాను కూడా అమరావతిలో లాంఛనంగా ప్రారంభిస్తారట. చంద్రబాబుతో మంచి అనుబంధం ఉన్న దర్శక నిర్మాతలు అమరావతిలో ఈవెంట్స్ షూటింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.